మామ ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. మేమైతే బెంగళూరులో ఉన్నప్పుడు మా పక్కింటి ఆమెడైతే ఇలా చేసేదండి. చాలా టేస్టీగా ఉంటది. అబ్బబ్బబ్బా, ఎప్పుడు హాట్ తిని బోరు కొడుతుందా, స్వీట్ తిని బోరు కొడుతుందా, హాట్ అండ్ స్వీట్ ఇలా కలిపి చేసుకుంటే చాలా టేస్ట్ ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేయండి. ఇక మొదలెడదామా? అక్క నువ్వు ఉండే ఏరియా చెప్పు, అటువైపు కూడా రాము. ముందు నువ్వు తిని బ్రతికుంటే ఆ తర్వాత మీ ఇంటి వాళ్ళకి పెట్టు. ఇవన్నీ చూడాల్సి వస్తుందని మేము అంతరించిపోయాను. ఇది మీ ఆయన కోసం చేశానా? ఇదో కొత్త ప్రయోగం కదా. ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. నాకు తెలిసి మా వీధిలో కుక్కలు కూడా తినవు దీన్ని. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? నిన్ను చేసుకున్నవాడు ఎవడో కానీ కొత్తగా చంపడానికి మళ్ళీ ఇలా ప్లాన్ చేశారా? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? బ్లీచింగ్ పౌడర్ కూడా ఎయ్యు, పీడ పోతాది. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా? మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఇది తిన్నారా అండి? ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. చూస్తూనే వచ్చేస్తుంది, ఇంకా తింటే ఏమైనా ఉందా? 2 డైరీ మిల్క్ చాక్లెట్లు, కొద్దిగా చికెన్ మసాలా వేయాల్సింది. ఎలకల మందులా పనిచేసేది. ఇది కుంభీ పాకర్రా. మేమైతే బెంగళూరులో ఉన్నప్పుడు మా పక్కింటి ఆమెడైతే ఇలా చేసేదండి. ముందు ఆ నేర్పించిన బెంగళూరు అంటికి బాంబులాగా తెంగే. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. కుప్పలుగా